నమస్తే, వెల్కమ్ టు జిల్లా వన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్న బాబు. రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేనల హనీమూన్ నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ ప్రలోభాలకు లొంగకూడదని ఎమ్మెల్సీలకు సూచనలు ఇచ్చిన జగన్. పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెం నియోజకవర్గంలో పర్యటించిన నూతన మంత్రి నిమ్మల రామనాయుడుకు ఘన స్వాగతం పలికి సత్కరించిన స్థానిక జనసేన ఎమ్మెల్యే బొల్శెట్టి శ్రీనివాస్. పిఠాపురంలో ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి సమేత శ్రీ దత్తలక్ష్మి గణపతి స్వామి ఆలయం 2వ వార్షిక వేడుకలు. ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన జనసేన పార్టీ నాయకుడు బోనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టగానే తొలిసారిగా 5 ఫైళ్లపై సంతకాలు చేశారు బాబు. సుమారు 6 లక్షల మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎదురుచూస్తారు. 2014లో 10,313 టీచర్ పోస్టులు భర్తీ కాగా 10 ఏళ్లుగా బీఈడీ కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చాలీచాలని జీతాలతో కుటుంబాల్ని పోషించుకుంటున్నారు. ఎన్నికల పుణ్యమా గత ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఎలాంటి చర్యల్ని తీసుకోలేదు. ఇక ఈ స్థితిలో తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సీపైనే అని కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి హామీలిచ్చారు. దానికి అనుగుణంగానే చంద్రబాబు సంతకం చేశారు. स्वदक्षयन्ति भुवनानि विश्वा वयोमाश्रया धनुवाधाननते त्वमन्वश्रवन्ति विद्मनयसे पृथिव्या विष्णो देवत्वं नमस्य वित्से అపజయం చంద్రన్న
రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన హనీమూన్ నడుస్తోందని మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తాడేపల్లి పార్టీ ఆఫీసులో ఆయన ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ ప్రలోభాలకు లొంగకూడదని ఎమ్మెల్సీలకు ఆయన సూచించారు. అధికారం ఉన్నా లేకపోయినా మనం ప్రజాక్షేత్రంలోనే ఉంటామని, ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడవద్దని అన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 40% మంది ప్రజలు వైసీపీ వైపు ఉన్నారని, వారి అండతో ప్రభుత్వ తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల ఫలితాలు శకుని పాచుకల మాదిరిగా ఉన్నాయని, ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేనల హనీమూన్ నడుస్తుందని చలోక్తులు విసిరారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని ఎమ్మెల్సీలకు సూచించారు జగన్. అసెంబ్లీలో మన నోరును కట్టడి చేసే అవకాశం ఉందని, అందుకే ఎమ్మెల్సీ సంఖ్య ఎక్కువగా ఉన్న మండలిలో కూటమి ప్రభుత్వంపై పోరాటం చేద్దామని జగన్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నిమ్మల రామనాయుడుకు స్థానిక ప్రజలు నీరాజనాలు పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి తాడేపల్లిగూడెం పర్యటనకు వచ్చిన మంత్రి నిమ్మల తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన మంత్రి నిమ్మలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఘన స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాటు ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ రావు, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ, టీడీపీ ఇన్ఛార్జ్ ఉలవల బాబ్జీ పాల్గొన్నారు. నిన్న 12వ తేదీన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారంలో మంత్రిగా స్వీకారం చేసిన తర్వాత మరి నా సొంత పశ్చిమ గోదావరి జిల్లా ఇచ్చేసినటువంటి సందర్భంలో ఏదైతే ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, అదేవిధంగా పార్టీ నాయకుల్ని మర్యాదపూర్వకంగా కలవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు తాడేపల్లిగూడెం ఇచ్చేసినప్పుడు మరి మంచి పెద్ద ఎత్తున మీరందరూ కూడా స్వాగతం పలికినందుకు అందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన కూడా మరి మంచి విజయం ఆ తాడేపల్లిగూడెం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి మంచి మెజారిటీ అందించి గెలిపించినందుకు తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఆయనకి సహకరించినటువంటి మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారు, ఆయన కూడా మంచి హృదయంతో మరి ఆయన మంచి మెజార్టీ రావడానికి ఆయన కృషి, అదేవిధంగా మా బీజేపీ అందరూ కూడా బాగా పనిచేశారు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ కలయిక, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక మేలు కలయిక ఉండాలని ఏదైతే వాళ్ళిద్దరూ కూడా చెప్పడం జరిగిందో అది క్షేత్రస్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ మాదిరిగానే మేమందరం కూడా ఎటువంటి అరమేరకు లేకుండా భాషజాలకు పోకుండా కలిసి మేము పనిచేసుకుంటాం. అందులో కూడా ప్రత్యేకించి తాడేపల్లిగూడెంలో ఒక మంచి సంస్థలు, ఎందుకంటే మొదటి నుంచి కూడా బాబ్జీ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ మొదట్లో కూడా చెప్పారు, జనసేన తరఫున వస్తే ఆయన పోటీ చేస్తారు, తెలుగుదేశం తరఫున వస్తే బాబ్జీ గారని, అంటే ఆ రకంగా ఎప్పుడు కూడా మంచి అండర్స్టాండింగ్ హృదయంతో ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఉండడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన ఎమ్మెల్యే గారు కూడా నాకు కూడా మొదటి నుంచి మున్సిపల్ చైర్మన్ కానీ అతని నుంచి కూడా మంచి పరిచయం, ఒక మంచి వ్యక్తి. అటువంటి ఆయన ఎమ్మెల్యే గెలవడం కూడా చాలా సంతోషం. అందులో కూడా పర్టికులర్గా ఈరోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనే కాదు, ఈవేళ మా అందరి విజయాల్లోనూ కూడా ఈరోజు 175కి 164 సీట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం గెలగలిగామంటే, ఆ ఫిగర్ని చేరగలిగామంటే అందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టం, శ్రమ, యుక్తి ఎంత ఉందో పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్ కూడా అంతే ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ రకంగా మరి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వీరు ఇచ్చినటువంటి సహకారాన్ని మేము కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా రేపు భవిష్యత్తులో అందరం కూడా కలిసి మేము పనిచేస్తాం. ఏదైతే మన జిల్లాకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా కూడా అందరం కలిసి కూర్చుని, ప్రధానంగా వ్యవసాయాత్మకమైనటువంటి జిల్లా కాబట్టి పర్టికులర్గా వరి రైతులకు కానీ, అటు ఆక్వా రైతాంగానికి కానీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము డిస్కషన్ చేసుకుని ఈరోజు మాకు ఇచ్చినటువంటి మెజారిటీ చూస్తూ ఉంటే మాకు మరింత బాధ్యత పెరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేపు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మేము పోటీ చేసినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి మెజారిటీ కంటే ఒక్క ఓటైనా మళ్ళీ ఎక్కువ రావాలి. ఆ రకంగా నెక్స్ట్ ఎలక్షన్ ఈ మెజారిటీ కంటే ఒక్క ఓటైనా ఎక్కువ రావాలంటే ఈ రోజు నుంచి మనం ఎంత కష్టపడి పనిచేయాలనే ఆలోచన ప్రతిరోజు కూడా మేము మైండ్లో పెట్టుకుని పని చేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లాగా మరి పర్టికులర్గా మనందరం కూడా చూసాం ఏ రకంగా అవినీతికి ఏ రకంగా పాల్పడ్డారో, లూటీ ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేశారో మనందరం కూడా చూసాం. అటువంటి లూటీ, దోపిడీ లేకుండా
ఏదైతే ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తాం. అందులో జిల్లా అభివృద్ధి కూడా మేమందరం కూడా కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మన మంత్రివర్యులు నిమ్మన్న రామానాయుడు గారు మన గృహానికి ఇచ్చేయడం, మనకు తాడేపల్లిలో రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులు అంగ రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జన సైనికులు, తాతాజీ గారు, మా సోదరుడు బాబ్జీ అంతా కలిసి ఈ ఘన విజయాన్ని మీరు ఇచ్చినందుకు మరింత బాధ్యతగా మా మంత్రి గారు చెప్పినప్పుడు మా నాయకులు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం అధికారం వచ్చిందని వైసీపీ నాయకులు వెర్రవీగిపోతే అలాంటి రిజల్టే మనకి పునరావృతం అవుతున్న విషయాన్ని ప్రజలు మనకి తెలియజేశారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజాక్షేమ ధ్యేయంగా అధికారులతో పనిచేసి మేము కూడా వాళ్ళతో పాటుగా మీ వద్దకు వచ్చి పనిచేసే విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఉంటారని చెప్పి ఏదైతే మా నాయకులు ఏదైతే ఇద్దరు చెప్పింది తూచా తప్పకుండా ప్రజా సంక్షేమ ధ్యేయంగా మన సొంత లాభం అనేది ఆలోచించకుండా ప్రజలకు మంచి జరగాలనే దాని గురించి 100 మెట్లు దిగి అయినా సరే పరిపాలన చేసే విధంగా మా మంత్రి గారి సహకారంతో, అలాగే దుర్గేష్ గారు కూడా జిల్లా నుంచి మంత్రి అవ్వడం, 2 మంత్రులు ఉన్నారు, అదేవిధంగా వీళ్ళందరి సహకారంతో మరి ఈ రోజు ముందుగా ఈ మంత్రి మండలి అందరూ కూడా తాడేపూడి కాన్స్టిట్యూన్సీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యారు. ఖచ్చితంగా రామానాయుడు గారికి ముందు నుంచి నేను ముందే చెప్పాను, సార్ మీరు మంత్రి అవుతున్నారు, మీ వెనకాల మమ్మల్ని చూసుకోండి అని చెప్పి నిన్నే అడిగాను. మరి భగవంతుడి దైవంలో ఆయనకి మంత్రి అయినందుకు ఆ భగవంతుడు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మేము మీ ముందుకు వచ్చి నిలబడి ఓట్లేసి మరి ప్రజాక్షేత్రంలో గెలిపించినందుకు మీకు ఎప్పుడు జీవితాంతకాలం రుణపడి ఉంటాను. కూటమి తరఫున ఇవాళ ఒక పార్టీ అనే పదం మర్చిపోదాం మనం. కూటమి మంది అంతే. కూటమిలో అందరికీ సమన్యాయం జరిగే విధంగా, అందరినీ కలుపుకునే విధంగా మేమంతా కూడా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు వచ్చిన మరి ఒకసారి మళ్ళీ మన మినిస్టర్ గారిని హోదాలో మళ్ళీ మనం తీసుకొచ్చి మనం గౌరవించుకుందాం. ఈ రోజు మరి వచ్చినందుకు ఎప్పుడు కూడా కృతజ్ఞతగా మేము రావాలి, మీరు వచ్చారు తప్పకుండా. మీరందరూ ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారు, మేము మంత్రి గారు తప్పకుండా. ఇప్పుడు 2019లో నేను ఎమ్మెల్యేగా గెలిచాను, కానీ మీరు అందుకనే ప్రజలు ఉన్నారా, ప్రజలు కూడా నడిపించి తప్పకుండా మీరందరూ సహకారం తప్పకుండా చేస్తారు. పిఠాపురం వైఎస్ఆర్ గార్డెన్స్ దత్తసాయి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి సమేత శ్రీ దత్తలక్ష్మి గణపతి స్వామివారి ఆలయం 2వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుండి శ్రీ దత్తలక్ష్మి గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ పండితులు ఘనంగా నిర్వహించారు. నూతనంగా రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు బోనం పరమేశ్ ఆధ్వర్యంలో గణపతి హోమం, మృత్యుంజయ హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు మీద ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేరు మీద అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి జనసేన పార్టీ నాయకుడు బోనం పరమేశ్, ఆలయ అర్చకులు శ్రీకాంత్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నున్న వీరబాబు, నరహరశెట్టి శివరాం, వింజవరపు ప్రభాకర్ రావు, వింజవరపు నందీశ్వరరావు, కానిక సుబ్బారావు, లైన్మెన్ రమణ, రమేష్, విత్తనాల సతీష్, వెంకటరమణ, మాస్టరు శ్రీనివాస్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. మా దత్తసాయి నగర్ ఏ చేస్తున్న 2వ వారిక ఉత్సవం గణేశ స్వామి వారికి చేస్తున్నాం. మధ్యాహ్నం అన్న సంతర్పణ, హోమములు, లక్ష్మీ గణపతి స్వామి వారికి హోమములు జరుగుతున్నాయి. గణపతి హోమం, మృత్యుంజయ హోమం పంతులు గారిచే జరుగుతున్నాయి. ఇది కాకుండా ఈ పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా నగరం ఆయన మంత్రిగా తీసుకోవడం మేము ఈ పిఠాపురం జనం చేసుకున్న పూర్వజన సుకృతం అని భావిస్తున్నాం. ఆయన ఇక్కడికి రావడం మాకెంతో ఆనందకరంగా ఉంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. వైఎస్ఆర్ గార్డెన్లో దత్తసాయి నగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ సహిత లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామివార్ల ఆలయం యొక్క 2వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరి సహకారంతో కమిటీ పెద్దల ద్వారా ఈ రోజున ఉదయం నుంచి స్వామివారికి ఉదయం 7 గంటలకి ఋత్విక్కులచే ఏకాదశ రుద్రాభిషేకము, అనంతరము స్వామివారికి సహస్ర గరిక పూజ, తదనంతరము లక్ష్మీ గణపతి, అభయాంజనేయ, శ్రీ దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య పూర్వక ఆదిత్యాది నవగ్రహ మృత్యుంజయ మహామంత్ర హోమము జరుపబడుతోంది. భక్తులందరికీ ఈ రోజున ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమము, అనంతరము సాయంకాలం స్వామివారికి సప్తహారతులు, నిత్యార్చన, గ్రామోత్సవము, పల్లకీ సేవ కూడా జరుపబడుతుంది. భక్తులందరి సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుపబడి ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతున్నది.
డీటెయిల్ చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పట్నం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల దళిత నేతలు అభినందన తెలియజేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రాష్ట్ర మంత్రి వర్గంలో పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వంగలపూడి అనితకు చోటు కల్పించినందుకు టీడీపీ సీనియర్ నాయకులు చలికె చిన్న వెంకటరమణ, సలికె గోవిందరావు, జనసేన పార్టీ నాయకులు తుమ్మలపల్లి కుమార్, బీజేపీ నాయకులు ఇండుకుపల్లి ప్రసాద్ ఆరుగురు అప్పలకొండలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందన తెలియజేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కూటమిగా ఏర్పడి గెలుపుకు సహకరించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక అభినందన తెలిపారు. అలాగే ఎమ్మెల్యే వంగలపూడి అనితమ్మ విజయానికి సహకరించిన టీడీపీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గెడ్డెం బుజ్జి, బీజేపీ మండల అధ్యక్షులు ఆరెట్ల కోటరమణ, తోట నగేష్, గూటూరు శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి శ్రీను, యాళ్ల వరహాలు, గొర్రెల రాజబాబు, మంజూరి నారాయణరావులకు అభినందన తెలియజేస్తున్నామని వారన్నారు. ఈ మేరకు వారు స్థానిక వీరాంజనేయ రిక్షా సంఘం సెంటర్ వద్ద కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అధిక మొత్తంలో బాణసంచా కాల్చి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్షులు తుమ్మలపల్లి లక్ష్మణరావు, పట్టణ అధ్యక్షులు ఇడుగుపల్లి రమణ, కాపరపు సతీబాబు, ద్రాక్షరపు దేవుళ్లు, తుమ్మలపల్లి సూర్యారావు, మజరూప నాగరాజు, సలికె వీరలక్ష్మి, ద్రాక్షరపు అచ్చయ్యమ్మ, నాగదుర్గ, ఎంఆర్పీఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సలికె రమణ, తుమ్మలపల్లి కుమార్, సలికె గోవింద్ మీడియాతో మాట్లాడారు. అంతగారికి మినిస్టర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. మన చిట్టుబాయి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. చిట్టుబాయి గారికి, మా కష్టపడే మా రౌండ్ ప్రెసిడెంట్ గారికి, మండల ప్రెసిడెంట్ గారికి, ఇక్కడ నాయకులందరికీ మన శుభాకాంక్షలు చెప్తున్నాం. చిట్టుబాయి గారికి, పెద్దిరెడ్డి శ్రీని గారికి, మన గడ్డం బుజ్జి గారికి, గౌరవ నాగేష్ గారికి, పెద్దలకి అందరికీ మంచి శుభాకాంక్షలు చెప్తున్నాం. మేడమ్మ గారికి, మినిస్టర్ ఇచ్చినందుకు, చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి కూటమిగా ఏర్పడి మరి అంతులేని విజయాన్ని సాధించిన కూటమికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అనితమ్మ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గాలలో చోటు దక్కినందుకు మరి ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో మరి ఈ కూటమి గెలుపుకు సహకరించినటువంటి మరి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రివర్గంలో 17 మందికి ఇప్పటికే మంత్రివర్గంలో చోటు దక్కించారు. మరి మిగతా వారిని కూడా తీసుకొని కాన్స్టిట్యూన్సీ ప్రకారంగా ఇప్పటికే ఎస్సీలను 2 మంత్రులుగా నియమించారు. మరి మిగతా వారిని కూడా మంత్రులుగా నియమించి రాష్ట్ర అభివృద్ధికి మరి అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు పోతున్నందుకు మరి ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అనిత మేడం గారు గెలవడానికి సహకరించిన ప్రతి నాయకులకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగా మరి పెద్దిరెడ్డి చిట్టిబాబు గారికి, పెద్దిరెడ్డి శ్రీని గారికి, గూటూరు శ్రీని గారికి, అలాగే గడ్డం బుజ్జి గారికి, మరి తోట నాగేష్ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలకు ఉచిత బస్సు, అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి మరి 1500 రూపాయలు ఇంటికి పంపిస్తా అన్నారు. అలాగే మరి ఈ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అందజేస్తా అన్నారు. మరి ఇవన్నీ కూడా సకాలంలో సక్రమంగా మరి ఇచ్చి ప్రజలకి అభివృద్ధి పథంలో నడిపించాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా అనితమ్మ గారికి మంత్రివర్గం ఇచ్చినందుకు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా బీజేపీ మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. పార్టీ కృషి చేసిన మా లోకల్ నాయకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ రూపంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అదృష్టం వరించిందని నియోజకవర్గాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాడని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు, విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్ల శ్రీధర్ తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి పిల్ల శ్రీధర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రియతమ నాయకుడు, జన సైనికుల ఆరాధ్య దైవం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా 2 కీలకమైన మంత్రి బాధ్యతలు ఆయన తీసుకోబోతున్నారు. అదేవిధంగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయనతో పాటుగా
ప్రమాణ స్వీకారం చేసిన అనేక మంత్రివర్యులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మంత్రివర్యులకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో చూసుకుంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఎన్డీఏ కూటమి ద్వారా దేశంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి వచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక నిధులు వచ్చి దాదాపు 5 సంవత్సరాల్లో మనం 10 సంవత్సరాలు వెనకబడిన పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా అభివృద్ధి పదంలో ఈ 5 సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ముఖ్యంగా మా పిఠాపురం నియోజకవర్గంకి వస్తే రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే పిఠాపురానికి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఇది. ఒకటి మా పవన్ కళ్యాణ్, మా డిప్యూటీ సీఎం గారు మా నియోజకవర్గం అవడం, అదేవిధంగా మా ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ పోటీ చేయడం తరుణంగా ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆయన అద్భుతమైన మెజారిటీతో గెలిపించిన అదృష్టం మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు దక్కింది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అనగానే పిఠాపురం నియోజకవర్గం ఒక ల్యాండ్ మార్క్ కింద తయారైన పరిస్థితి ఉంది. అటువంటిది ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయ్యి అదేవిధంగా అమాత్యులు 2 కీలక మంత్రిత్వ శాఖలు కూడా ఆయన చేపట్టబోతున్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒకవేళ అవసరమైతే తన సొంత నిధుల నుంచి కూడా ఇక్కడ వెచ్చించి పిఠాపురాన్ని రానున్న 5 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన నియోజకవర్గం కింద తయారవుతుంది. ఒక మోడల్ నియోజకవర్గం ఎలా ఉంటుందంటే పిఠాపురం చూడండి అన్న విధంగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేస్తారని ప్రజలందరూ ఏదైతే ఆయన మీద ఆశ పెట్టుకున్నారో అవన్నీ కూడా అద్భుతంగా రానున్న 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మన శుద్ధగడ్డ కాలువ ఆధునీకరణ, సిల్క్ డెవలప్మెంటు, టెంపుల్ టూరిజం డెవలప్మెంటు, మా మత్స్యకార సోదరులు తరచూ తుఫాన్ టైంలో వాళ్ళు కోత గురవుతుంది కాబట్టి అక్కడ పర్మనెంట్గా జియో ట్యూబింగ్, ఇంకా పలు రకాల సమస్యలన్నింటినీ కూడా ఈ 5 సంవత్సరాల్లో దాన్ని తగ్గించి అదేవిధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి సగటు జీవనశైలి కూడా మారే విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన అద్భుతంగా తీర్చిదిద్దుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మనం గమనిస్తే దాదాపు 30 సంవత్సరాలు 3 దశాబ్దాలు కాలం తర్వాత ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి మినిస్టర్ పదవి వచ్చింది. ఇది పర్మనెంట్ మినిస్టర్. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రతిసారి ఈయనే గెలుస్తారు. ఇక్కడ ఇదొక పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు కంచుకోట కింద రానున్న 5 సంవత్సరాల్లో మేము తీర్చిదిద్దుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి పిఠాపురం ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్లందరికీ, మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోట ఊరట్ల మండలం పొందూరు గ్రామానికి చెందిన గూడుపు చిరంజీవి అనే యువకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి భారీ మెజార్టీతో గెలుపొందడంతో తన మొక్కు తీర్చుకునేందుకు కానీ ఈరోజు యలమంచిలి బస్ స్టేషన్ నుండి విజయనగరం జిల్లా అర్సవల్లి శ్రీ సూర్య భగవానుడు ఆలయానికి పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు పూలమాలలు వేసి జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా నేను మీ పాదయాత్ర చిరంజీవిని. ఈరోజు ఈ యొక్క విజయోత్సవ యాత్ర ఎందుకంటే మా జనసేన అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో ఆయన యొక్క గెలుపుని సొంతం చేసుకున్న శుభ సందర్భంలో మా జన సైనికుల తరఫున, మా జనసేన తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ఈ యొక్క విజయోత్సవ యాత్ర యలమంచిలి బస్ స్టాప్ నుండి శ్రీకాకుళం అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్కి పాదయాత్ర చేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క పాదయాత్ర 14 ఏళ్ల జన సైనికుల ఆత్మశాంతి మొత్తం అంతా కూడా ఈ యొక్క గెలుపుతో మాకు మా ఆవేదనని పవన్ కళ్యాణ్ గారు గెలిచి చూపించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఈ యొక్క మంచి పాలన తేడానికి ఇంద్రుడు చంద్రుడిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఈ యొక్క రాష్ట్రానికి అత్యధిక భారీ మెజార్టీతో ఈ యొక్క రాష్ట్రాన్ని గెలుపొందారు. మొత్తానికి ఈ యొక్క యలమంచిలి నియోజకవర్గంలో శ్రీ సుందర విజయ్ కుమార్ గారు గెలవడంతో ఈ యలమంచిలి ఆయన అన్నదండలతో ముందుకు సాగుతుందని 5 సంవత్సరాలు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. జై జనసేన, జై జనసేన. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు పార్టీశ్రేణులు ఆనందంగా జరుపుకున్నారు. అందులో భాగంగా పెంటపాడు మండలం కస పెంటపాడు గ్రామంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాలు ప్రజలు తిలకించేందుకు తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో తెలుగు తమ్ముళ్లు బాణసంచతో హోరెత్తించారు.
మన భారతదేశాన్ని పరిపాలించడానికి వచ్చినట్టు మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడానికి వచ్చాడు. ఆ రాక్షసుడు పోతేనే కానీ ఈ ప్రజలు సుఖపడలేకుండా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ప్రమాణ స్వీకారం ప్రత్యక్షంగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి వెళ్తేనేమి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా కోరుకున్నది ఇవాళ కళ సాకారం అవుతుంది. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఒక పండగ దినంగా మరి భావించవచ్చు. ఎందుకంటే మరి 2000 నా బీసీ నా ఎస్సీలోకి వచ్చినటువంటి మరి ప్రజల్ని అనగదొక్కి కొన్ని కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు కలిసి మరి ఈ రాష్ట్రాన్ని ఈ రాక్షస పాలనని అంతమొందించాలి సమీక్షించి ఈ మూరని మరి అమరావతిని నిర్మిస్తారని, పోలవరాన్ని నిర్మించి మరి రైతులకి ఎంతో ఉపయోగపడేక మరి ఈ కార్యక్రమాన్ని మన కస్బాబంటివాడి గ్రామంలో మరి అందరూ కూడా పెట్టుకుని మరి విజయవాడ వెళ్ళి మరి తాడేపల్లిగూడెం తెలియత అధ్యక్షులు మన గంధం సతీష్ గారు మరి ఈ కాంచి మన ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకే ఒక ఆనందం తెలియజేయాలి. మరి దీన్ని వీక్షించి అందరూ కూడా భారీ ఏర్పాట్లు చేసిన గంధం సతీష్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బట్టి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 2019లో ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజ్యం ఏలి ఈ 2024లో రామరాజ్యానికి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మంచి పాలన అందించాలంటే చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుందని 2019 టు 2024లో జరిగిన ఈ అరాచక ఈ రాక్షస పాలనని చూసి జనాలకి అర్థమైంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలంటే ఈ ఇద్దరి వల్లే సాధ్యమవుతుందని, ఆ పైన ఉన్న నరేంద్ర మోడీ గారు సహకారంతో అంతా మన రాష్ట్రానికి మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో వేస్ట్ ఆయిల్ గోడౌన్ దగ్ధం. భారీగా ఎగిసిపడుతున్న మంటలు. గోడౌన్లో భారీగా ఆయిల్ నిల్వ ఉండడంతో ఎగిసిపడుతున్న మంటలు. గోడౌన్ ఉన్న ఆయిల్ ట్యాంకర్లు, ఆయిల్ పీపాలు, మినీ వ్యాన్ కార్డు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏపీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ పాలన దారుణంగా ఉందని, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వెతికి మరీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అమానవీయమైన ఆ సంఘటనలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని వివరించారు. యూనివర్సిటీ వీసీలపైన దండెత్తుతున్నారని, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వీసీలను తరిమి కొడుతున్నారని ఆరోపించారు. బంగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ టీడీపీ ఏ విధంగా తగలబెడుతుందో అందరూ గమనించాలని అన్నారు. ఇవాళ రాష్ట్రం ఉన్న దుస్థితిని తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది. ఈ వారం 10 రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. మొత్తం 27 ఘటనల్ని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ గుండాలందరూ కూడా ఈరోజు చేస్తున్నటువంటి అకృత్యాలని మేమందరం కూడా, పార్లమెంటు సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని, దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకి మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన
ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా కార్యకర్తల పైన చేస్తున్నటువంటి నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకి గురై ఆ తరువాత కూడా ఫిర్యాదు చేస్తామనంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి. కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జగన్ వ్యతిరేకంగా ఉన్న ప్రజలు జరిగిన ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చారని విశాఖ జిల్లా టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొలమరిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించారని, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పిన వాటిపై చంద్రబాబు దృష్టి సారిస్తున్నారని అన్నారు. వైసీపీ నేతల వ్యవహార శైలి నచ్చకే ప్రజలు వారికి పక్కన పెట్టారని, 3 రాజధానులు అంటూ ప్రజల్ని జగన్ మోసం చేశారని, రాజధాని పేరిట విశాఖను నాశనం చేశారని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్తో జగన్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారని, చంద్రబాబు కృషితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రజలు ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. అంటే కనీసం ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా అదలపాతాలకి పంపించి ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ కూటమికి ఇచ్చారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి చాలా బాధ్యత ఉన్నటువంటి ఈ బాధ్యతతో మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో కక్షలకి కార్పణ్యాలకి దూరంగా ఉండి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో పయనం చేసే విధంగా ప్రజారంజకంగా ప్రజల ఆమోదంతో వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజారంజకంగా పరిపాలించాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ డిఎస్సి మీద సంతకం పెట్టడం కానీ, అదేవిధంగా 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం కానీ ఇవన్నీ కూడా వారు తీసుకుంటున్నటువంటి దీనికి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇది ముఖ్యంగా మా విశాఖ పార్లమెంటు పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి విశాఖ ప్రజలు చాలా ఒక అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు. కానీ విని ఎరుగిన రీతిలో ఇక్కడ విశాఖపట్నంలో ఎంపీకి 5,04,000 ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలిపించడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలను కూడా భారీ మెజారిటీతో రాష్ట్రంలోనే భారీ మెజారిటీలు ఇచ్చినటువంటి ఘనత విశాఖ ప్రజలకే దక్కుతుంది. వారికి విశాఖ పార్లమెంటరీ పార్టీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. డిఎస్సీ మీద సంతకం పెడుతున్నారు. అదేవిధంగా రెండోది ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం. విశాఖపట్నం అంటే అమితమైనటువంటి ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే విశాఖపట్నానికి హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఈ నగరం అంతా కూడా అంటే ఒక కకావికలమైపోయి విచ్ఛిన్నం అయిపోయిన తరుణంలో ఎవరు కూడా బయటికి రాలేనటువంటి ఆ సిచ్యువేషన్లో ఆయన అక్కడి నుంచి విజయవాడ నుంచి బస్సులో వచ్చి బస్సులోనే ఇక్కడ నిద్ర ఉండి 10 రోజులు మళ్ళీ దీన్ని పునర్వైభవం తీసుకురావడానికి విశాఖపట్నానికి కారకులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయాన్ని గుర్తెరిగి అంతటి గతంలో 2019లో రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డికి
పట్టం కట్టినప్పుడు కూడా విశాఖ ప్రజల విజ్ఞప్తితో ఆయన చేసినటువంటి పనికి ఇక్కడ ఈ హుదూదులో స్పందించిన తీరు మీద ప్రజలు ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తించి ఇక్కడ ఎమ్మెల్యేలని గెలిపించడం జరిగింది గతంలో. అదేవిధంగా మళ్ళీ ఈరోజు అంతకంటే భారీ మెజారిటీలతో ఇక్కడ మళ్ళీ 7 ఎమ్మెల్యేలను కానీ ఇక్కడ ఎంపీని కానీ గెలిపించినటువంటి విశాఖపట్నం ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. కొడాల నాని గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, లేదంటే పేరు నాని కానివ్వండి, ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు గారు కానివ్వండి, పర్సనల్గా వెళ్ళిపోవటం లేదంటే బూతులు మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా చేశారు. కాబట్టి ప్రజలు తగిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్న బాబు. రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేనల హనీమూన్ నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ ప్రలోభాలకు లొంగకూడదని ఎమ్మెల్సీలకు సూచనలు ఇచ్చిన జగన్. పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెం నియోజకవర్గంలో పర్యటించిన నూతన మంత్రి నిమ్మల రామనాయుడుకు ఘన స్వాగతం పలికి సత్కరించిన స్థానిక జనసేన ఎమ్మెల్యే బొల్శెట్టి శ్రీనివాస్. పిఠాపురంలో ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి సమేత శ్రీ దత్తలక్ష్మి గణపతి స్వామి ఆలయం 2వ వార్షిక వేడుకలు. ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన జనసేన పార్టీ నాయకుడు బోనమల్లి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వారిని.